బ్యాక్టీరిసైడల్ అంటే ఏదైనా సబ్స్టెన్స్ కానీ మెడిసిన్ కానీ బ్యాక్టీరియాని కిల్ చేసేదాన్ని బ్యాక్టీరిసైడల్ అంటారు. బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటే డైరెక్ట్గా బ్యాక్టీరియాని టార్గెట్ చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. ఈ బ్యాక్టీరియల్ సెల్ వాల్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ సెల్స్లో ఉన్న మెటబాలిక్ ప్రాసెసెస్ని కానీ డిస్ట్రాయ్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఎవరికైనా సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒకవేళ డాక్టర్ బ్యాక్టీరిసైడల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇవి డైరెక్ట్గా బ్యాక్టీరియాని టార్గెట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా ప్లస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట, బ్యాక్టీరియాని చంపేసి. ఈ బ్యాక్టీరియా చనిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుద్ది, ప్లస్ పేషెంట్ కూడా నార్మల్ హెల్త్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కొంచెం ఇమ్యూనిటీ కూడా ఉండాలి. ఒక్కోసారి యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ప్లస్ ఆ ఆర్గానిజంకి రిపీటెడ్గా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కొంతమందిలో వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ఏదైనా హయ్యర్ యాంటీబయాటిక్ యూస్ చేసినా సరే ఇన్ఫెక్షన్ తగ్గే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ప్లస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది అలాంటి ఇండివిజువల్స్లో. సో అవసరం అయితేనే యాంటీబయాటిక్స్ వాడాలి, ఊరికే ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.